ఆయన తేన మనసుతో మన వైపు చూస్తూ ఉన్నట్లుగా దేవుడు ఎంతగానో అటు ఇటు తిరుగుచూ ఉన్నారు మధ్యలో. అది కళ్ళు తెరవలన్నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇదేనా నా దేవుని స్తోత్రం. ఆగిపోయిన కార్యాలన్నీ సఫలపరచగలిగిన గాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 6 గంటలకు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. మీరేమైతే తలపెట్టారో ఆ కార్యం నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మరలా శుక్రవారం కల్లా ఇక్కడ మీరందరూ సాక్షిగా నిలబడుదురు కాక. ఏ బలం పొందుకున్నారు మీరు ఇక్కడ ఈ 5 నిమిషాలు? హల్లెలూయా, హల్లెలూయా. బలం పొందుకున్నారా లేదా? నేనైతే ఈరోజు లేవలేని పరిస్థితి, కానీ నా దేవుడు బలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయానికి నెమ్మది కలిగిందా లేదా? కలిగిందా అన్నవారు చెప్పచ్చు. అక్కడే నిలబడి చెప్పండి. హల్లెలూయా. నెమ్మది కలిగిందా? హల్లెలూయా. సునీత తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు. దయచేసి తన కోసం ప్రార్థన చేయండి. ఆమె అయితే దేవునిలో ఉంటుంది, తన యజమానేమో విగ్రహారాధనకే. కానీ వారు కుటుంబంలో ఊహించలేని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసండి, ఒక మాట దేవుడు చెప్పాడు, యెహోవా మీద నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందురుగాక. ఎంతమంది నమ్ముచున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముచున్నారు? అన్వేషణ నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓక కందన కార్యాలు నా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు చదివిస్తున్నాడు. ఏ కావాలంటే మనకి మొట్టమొదటిగా ఎందుకు పాడారు కదా, ఏం కావాలి? మనం ఏం సంపాదించుకోవాలి? దేవుని స్తోత్రం. ఏం సంపాదించుకోవాలి? ముఖ దర్శనం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. కోట్ల కొలది ఆస్తి ఇచ్చి ఈ దర్శనాన్ని మనం సంపాదించుకోలేము. ఈ దర్శనం నీ జీవితంలో ఉంటే నీ జీవితం మార్చగలిగిన కాక, ఎలాంటి అపవాదైనా కాల్చబడిపోవును కాక, ఎలాంటి మారని వ్యక్తి అయినా నీ ఎదుట మోకరిల్లుదురు కాక, ఆశ్చర్యమని కార్యంలో నా దేవుడు చేస్తుదురు కాక. ఇక్కడ కొంతమంది కుటుంబం పరిస్థితులు బాగాలేదు, రేపటి దినాన వండి పెట్టుకుంటా కూడా వారి ఇంట్లో పరిస్థితులు బాగోలేదని ప్రభు చూపిస్తున్నారు. హల్లెలూయా. కానీ గృహంలో అడుగు పెడుతున్న దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మరొకసారి, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలే. రేపటి స్థితి నా ప్రభు ఈరోజు నీకు చూపించబోతున్నాడు. నీ బిడ్డల పరిస్థితి, నీ పరిస్థితి, నీ చుట్టూ ఉన్న వారి పరిస్థితి నా దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది. అంటే నీవు సున్నత పొంది నశించిపోతున్నావా? ఆయన పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమల చేరుటయే అది నా హృదయ వాంఛయే. హల్లెలూయా. ఈరోజు నూతనంగా నువ్వు జీవించబడుదురుగాక, నూతన కార్యాలు పొందుకుందురుగాక, పాత రోత జీవితము కాల్చబడుదురుగాక. ప్రతి ఒక్క జీవితంలో నా దేవుడు తేజస్సు నింపబోతున్నాడు. ఆగిపోయిన కార్యాలు సఫలపరచగలుగునుగాక. వెళుతూ వెళుతూ ఈ మాట నిన్ను మోసుకొని వెళ్ళినట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక, నీ కుటుంబం దీవించబడుదురుగాక. ఎవరిని బిడ్డలు నా ప్రభు బహుబలంగా వాడుకుందురుగాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు ఆశీర్వదించి దీవించి బలపరచబడుదురుగాక. మనమందరం కూర్చొని నిలబడినా పర్లేదు, నిలబడి క్లాప్స్ కొడుతూ పాట పడుతుంగా కానీ ఎంత పెడతాము. హల్లెలూయా, హల్లెలూయా.